పౌరాణిక విశ్వాసాల ప్రకారం పరమశివుడు స్వయంభువు, అనంతమైనవాడు మరియు లయకారకుడు. ఆయనకు జన్మ కానీ మరణం కానీ ఉండవు. కానీ జగన్మాత అయిన సతీదేవి లౌకిక ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడానికి లీల కోసం మానవ దేవరూపాల్లో అవతారాలు ఎత్తుతుంటుంది. సతీదేవి ప్రతి జన్మలోనూ దేహాన్ని త్యజించడం వెనుక ఉన్న కొన్ని రహస్యాలు మనం చూద్దాం. తొలి జన్మలో దక్ష ప్రజాపతి కుమార్తెగా సతీదేవి జన్మించింది. దక్షుడు శివుని తీవ్రంగా అవమానించడమే కాకుండా యజ్ఞానికి శివుడికి ఆహ్వానం ఇవ్వడు. పతి నిందను తట్టుకోలేక తన తండ్రి ఇచ్చిన ఈ దేహం శివ పూజకు అనర్హమని భావించి సతీదేవి యోగాగ్నిలో తన శరీరాన్ని త్యాగం చేస్తుంది. సృష్టిలీల మరియు ధర్మ సంస్థాపన. విష్ణుమూర్తి ధర్మ సంస్థాపన కోసం దశావతారాలు ఎత్తి ఆయా అవతారాల కార్యాలు పూర్తయ్యాక ఆ రూపాలను ఎలా స్వస్తి చెప్తారో జగన్మాత కూడా రకరకాల రాక్షసులను, తారకాసురుడు, మహిషాసురుడు మొదలైన వారు ఇలా ఎంతోమంది రాక్షసులను సంహరించడం కోసం వేరువేరు రూపాలలో అవతరిస్తుంది. ఆయా అవతారాల లక్ష్యం నెరవేరిన తర్వాత ఆ దేహాన్ని వదిలేస్తుంది. ఆధ్యాత్మికంగా శివుడు పురుషుడు, మార్పులేని నిత్య సత్యం. శక్తి ప్రకృతి రూపంలో ఉన్న శక్తి రూపాంతరం చెందుతూ చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటుంది. కానీ ఆ శక్తికి మూలమైన శివుడు మాత్రం నిశ్చలంగా శాశ్వతంగా ఉంటాడు. అందుకే సతీదేవి ఎత్తిన ప్రతి అవతార ముగింపులో ఆమె భౌతిక దేహాన్ని వదిలేసిన ఆమెలోని ఆత్మశక్తి అంటే పరాశక్తిని మళ్ళీ మళ్ళీ శివుడిని చేరుకుంటుంది. ఆ అనంతమైన అనుబంధానికి గుర్తుగానే శివుడు ఆమె ప్రతి జన్మలోని ఆమె కపాలాన్ని తన మెడలో ధరిస్తాడు. అంతేకాకుండా బ్రహ్మ 5వ ముఖం చాలా కోపంగా గర్వంగా మాట్లాడుతుంది. అందుకని ఆ శిరస్సును దండించేసి ఆ కపాలాన్ని కూడా మెడలో వేసుకుంటారు అని కూడా పురాణ గాథల్లో ఉంది.